మనం చేస్తా మంచి పనులు చేస్తా ఉన్నాము. మన జట్లో ఉంటే నలుగురు బీదలకి సాట్లకి మంచిది అవుతుంది. నీ పొద్దు మునాంజన్న మన జట్లో ఉండే మునాంజన కరెక్టా కదా? కరెక్ట్. మళ్ళమ్మా సిపిఎం గోపాలన్న, సిపిఎం తీసేసి కాంగ్రెస్ గోపాలన్న ఇప్పుడు పేరు వైపుకి కాంగ్రెస్ గోపాలన్న. కాంగ్రెస్ గోపాల్ ఉన్నాడు. ముఖ్యంగా మన ఈ గ్రామంలో మా పెద్దలైనట్ల కృష్ణనా ఏడబయ్య ఉన్నాడా? కృష్ణన్న కానీ మా ఆనందరెడ్డి కానీ అంటే మా అందరికీ మీకు అందరికీ ధన్యవాదాలు. వేదిక వాళ్ళకి ముఖ్యంగా చూడు మా ఎక్చల్లీలో మా ఎంతంలో వాడు టీవీ గాడే ఉన్నాడు. టీవీ గాడు ఉన్నాడు. టీవీ వీడందరూ మన శ్రీనివాస్ ఆచార్యులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ బ్రదర్ లక్ష్మణ అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారము. ఆచార్య అందరికీ నమస్కారము. ఈ పొద్దు ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఈ పొద్దు పార్లమెంటు ఎలక్షన్ అంటే ఎంపీ ఎలక్షన్ నడుస్తా ఉంది. ఎంపీ ఎలక్షన్ నడుస్తా ఉన్నప్పుడు బైర్కూర్ వచ్చి దాన్ని సైజ్ పెట్టినది అంటే 2003 కాబట్టి 2023 వరకు 20 ఏళ్ళు అయినాకనే బైర్కూర్ అన్ని సైజ్ పెట్టినది. ఓటు తక్కువ వచ్చినది మనకి. కరెక్టేంపా? కరెక్టా లేదా? 23లో వచ్చి 20 ఏళ్ళు నన్ను కాపాడినారు మీరు. 20 ఏళ్ళు కాపాడి 23వ సంవత్సరం ఏడకు వచ్చి మ్యామారినారు. మీరు అంతా చెప్పిన వాళ్ళు మాటిని నమ్మినారు. మా సూర్యన్న ఏదో సూర్యన్ అడమయ్యా ఉన్నాడు. సూర్యన్ ఉన్నాడు. సూర్యన్ ఉన్నాడు. మనం గాంధీ ఉన్నాడు. వీళ్ళంతా ఎందుకు ఎక్కువ ఉన్నారు. అంతా ఉండాలి ఆరాంగా జాగాలేదని. 23 ఏళ్ళు చరిత్రలో 23లో 20 ఏళ్ళకి మీరు నాకు ఓట్లు తక్కువ వేసినారు కాంగ్రెస్ పార్టీకి. కానీ ఆపొద్దు ಯಾವುದೇ ఒక మనిషికి తొందర చేసిండేవాడు కాదు. నేను ఒక మనిషికి మోసం చేసిండేవాడు కాదు. సీగిటికి నా చేయిపోయి కలుస్తూ ఉంటే కానీ కొందరు జనాలు ఎంత సీట్ కొడతారు సీగిటికి. కానీ నేను సీగిటిని కొట్టను అని ఊపుతాను. ఇట్లా ఏమిటికంటే అది పోనీ అవతలకి 2 అర్థాలు ఉన్నాయి దాంట్లో. అది అవతలకి పోతుంది ఊపితే ఇట్లా పొడితే మీరు దాని ముళ్ళేమన్నా మన లోపలికి పోతే ఇన్ఫెక్షన్ అవుతుంది. 2 ఉన్నాయి దాంట్లో. నేను అట్లా ఒక సీగిటిని కూడా ఒక మాట అట్లా కొట్టేవాడు కూడా కాదు నేను. ఆ రీతిలో ఈ పొద్దు గుల్బాగతాలో 20 ఏళ్ళు నేను మేము సేవ చేసుకొని వస్తుంది. నేను 20 ఏళ్ళు చేస్తే 20 ఏళ్ళు నేను చేసిన సేవ యా ఊర్లో దేవస్థానం గట్ల, యా ఊర్లో హాస్పిటల్కి వెళ్ళా, యా ఊర్లో శబరిమలకి పోలా, యా ఊర్లో ఓం శక్తికి పోలా, యా ఊర్లో అమ్మా భగవానికి పోలేదు. ఎవరన్నా చెప్పడం మా ఊర్లో లేదు చూద్దాం. ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా? ఎన్ని ఏళ్ళు నేను శబరిమలకి కోసం పంపించింటా, ఎన్ని ఏళ్ళు ఓం శక్తికి పంపించింట, ఇన్ని ఏళ్ళు 16 ఏళ్ళు నేను చేసిన సేవ మీరు ఒక నిమిషంలో ఒక సతి ఎవరో బస్సులో పంపించారు. అట్లా మీరు ఓట్లు వేసేసి వాళ్ళు కాపాడుకుంటారే. ఇప్పుడు గవర్నమెంట్ ఉందా? వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేసేకైతుంది. మేము ఇప్పుడు 400 కోట్లు డెవలప్మెంట్ చేస్తా ఉంటాం కోలార్లో. అయిపోతుంది. మీరు వచ్చి రోడ్లు చూడండి ఎట్లా నడుస్తా ఉంది, ఏం నడుస్తా ఉంది. అదే నడుస్తా ఉందా? ఈ రోడ్ నేను ఆపదేశం రోడ్ గ్యాప్ ఉందా? ఒడ్డిపల్లి ఇంకా ఒకే కింద బండ మీదకి వస్తూరికి ఒకే రోడ్ వేసింది. ఏమే అన్నా రెడీనా? గ్యాప్ ఉందా? రోడ్ వేసింది ఇవంతా ఆటి ఇంకా ఇటు వరకు వేసింది. మేము అంత వేసిన నేను ఏం రోడ్ వేసినాను అవే ఉన్నాయి. కానీ ఈ పొద్దుకు దీనికి వచ్చి పెయింట్ కూడా పోయినా. నేను వేసిందే రోడ్ ఇంకా ఉండేది. ఇక్కడ అట్లా డెవలప్మెంట్ చేసిన, ఎన్ని ట్యాంకులు కట్టించిన, ఈ స్కూల్ రూములు కట్టించిన, దేవస్థానాలు చేసిన, ఎన్ని దేవస్థానాలకు సహాయం చేసిన, ఎన్ని హాస్పిటల్కి సహాయం చేసిన, రాజకీయంగా వైయక్తికంగా అన్నిటిలోనూ నేను యాపొద్దు ఈ తాలూకు జనాలు నిడిచినా మీ అండకి యాపొద్దు మీ చెత్తోనే నిన్ను అండగానే నిలబడుకొని ఉంటా. ఇదే మాట పైన సతి కూడా నేను చెప్తే మా ముస్లిమాన్ బాంధవులకు చెప్పింటే నేను సార్ మీకు యాపొద్దున్నా మీ అండగా నిలిచిండేదే. ముస్లిమాన్ బాంధవులకు ఏమన్నా గేట్లో నిలిచిండేది అంటే నంబర్ 1 ఆలంబర్ సీన్ నంబర్ 2 కొత్తూరు మందిని నిలిచేది ముస్లిమాన్ బాంధవులు కూడా నేను చెప్పింటే ఈ పొత్తులకు అదే తర ఉన్నాం. మా ఫ్యాక్టరీ అమ్మానన్న నీకంటే ఇద్దరు వచ్చేది వాళ్ళు యాపొద్దు వాళ్ళు అంత నేను అంత జతులోనే కాసుకొని జతలోనే ఉంటాం. మేము యాపొద్దును అది నేను యాపొద్దు మరిచేలా నాకు మంచి చేసిండేవాడిని యాపొద్దు నేను మరువును. ఈ కొద్ది కొత్తూరు మంది కర్ణాటకలో తెలుసుంటే విజయవాడకు పోతే నన్ను నిలబడుకొని రోడ్లో పట్టుకొని ఫోటోలు దిగుతారు. మైసూరుకు పోతే నన్ను నిలబడుకుంటే ఫోటోలు దిగుతాను. భోజనం తింటా ఉంటే షూమగ్గకు పోతే ఏడో ఓట్లో భోజనం తింటే ఫోటోలు దిగుతారు. బెల్గాంలో నా దగ్గర ఫోటోలు దిగుతారు. ఆ పిక్స్ పెట్టినదంతా ఈ ముల్బాగల్ తాలూకు జనాలు వేరే వాళ్ళు కాదు. మీరే నన్ను గుర్తించింది, మీరే నన్ను పెంచింది. ఎన్నో ఆస్తులు ఉంటాయి, ఎంతో ఉంటాయి. వాళ్ళెవరికి జనాలు తెలిసేలా, వాళ్ళెవరు కూడా మాట్లాడేలా. మనం చాలా తక్కువ ఉన్నా కర్ణాటక లెవెల్లో తెలిసేట్లు చేస్తారు కదా మీరు. దీనికన్నా ఏమై ఆస్తి కావాలా? దీనికన్నా ఏమి ఆస్తి కావాలా? ఈ ఆస్తి చాలదా? ఈ జనాలు ఉండే చాలదా? ఈ ఆస్తి చాలదా మనకి? ఈ ఆస్తినే శక్తివంత ఆస్తి. వేరే ఆస్తులంతా శక్తి కాదు, ఇవే శక్తివంత ఆస్తులు మనకి. ఈ పొద్దు జేడిఎస్ బీజేపీ ఇద్దరు బాయ్ ఒకటైపోయినారు. ఇద్దరు
ఒకటైపోయినారు కదా, జేడీఎస్ బీజేపీ ఒకటైపోయినారు. ఇది సెక్యులర్ పార్టీ. సెక్యులర్ అంటే ఏం తెలుస్తామా మీకంతా? జేడీఎస్ అంటే సెక్యులర్ అంటారు. సెక్యులర్ అంటే మా దగ్గర జాతి నీతి భేదం ఏమీ లేదు, మేమందరూ ఒకటే అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము హిందూస్ ఉంటారు. మేమేమి పాకిస్తాన్కి వచ్చినామా? మేము హిందువులు కదా. మేమేమి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చినామా? మేమేమి హిందువులు కదా. మేము హిందువులే. కానీ జేడీఎస్ పై వాళ్ళ జట్లో చేరి, సెక్యులర్ వాళ్ళు పోయి కోమువాది వాళ్ళ జట్లో చేరి ఇప్పుడు అపవిత్రం అయిపోయింది. ఇది అపవిత్రం అయిపోయి వాళ్ళిద్దరు ఒకటైపోయినారు. 3 తీసుకున్నారు సీట్లు వాళ్ళు జేడీఎస్ వాళ్ళు. ఒక తెల్లనాము, ఈ పక్క ఒక తెల్లనాము, సెంటర్లో ఎర్రనాము, 3 నామాలు, 3 సీట్లు. హాసను, మండ్య, కోలార్ 3 తీసుకుంటాడు. 3 నామాలు కరెక్ట్గా సరిపోయింది. అది 3 నామాలు సరిపోయింది. కానీ ఈ పొద్దు కుమార్ అని అంటాడు ఒక మాట, పెద్దోడు కుమార్ అన్న 2 సతీలు సీఎం అయిండేవాడు. ఆయన వీళ్ళు ఫ్రీ గ్యారంటీలు ఇచ్చేసి ఆడబిడ్డలు వచ్చేసి దావు తప్పైనారు ఉంటారు. ఇది న్యాయమేంపా? అవునప్పా. ఉండు, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకానే వాళ్ళ అప్ప ప్రధానమంత్రి అయింది కూడా, అది కూడా తెలుసు. కానీ ఒకటి మా ఆడబిడ్డలు దావ తప్పినాడు ఉంటారు కుమారస్వామి. మీరు టీవీలో అంతా చూసినారు కదా, స్ట్రైక్ అయితే ఉండేది. ఆ మాట అనొచ్చునా? తప్పు కదా, ఆ మాట అనకూడదు కదా. పైన సతి ఏమన్నా ఈ మాట నేను చెప్పును కూడా చెప్పకూడదు. బై డిఫాల్ట్గా మొదలే దాన్ని సారీ అడిగేసి చెప్తా. మన అంబరీష్ అన్న, మన కర్ణాటక ఫిల్మ్ యాక్టర్ అంబరీష్ అన్న ఎట్లా వాడు, ఆయన అంబరీష్ అన్న పెండ్లామి ఎలక్షన్ నిలిచింటే ఆపద్దు వాళ్ళన్న రేవండి అంటాడు. ఏమంటాడు, అనేక అయ్యేలా నాకు ఆ మాట, ఆయమ్మ ఇప్పుడే మొగుడు చచ్చిపోయింది, ఇప్పుడే ఆయనకి ఎలక్షన్ కావాలన్నా, ఇది అవసరమా అని ఉత్తర చెట్టుగా మాట్లాడతాడు ఆయమ్మని. అప్పుడు ఆయమ్మ ఇట్లా కొంగొట్టుకోబా ఎలక్షన్కి క్లియరా ముగిసినా. అట్లా పైన సత్తి వాళ్ళ అన్న మాట్లాడా, ఈ సత్తి తమ్ముడు మాట్లాడా. ఇవంతా ఆడబిడ్డల పైన గౌరవం, మర్యాద, ఒక ప్రీతి, ఒక విశ్వాసం ఉండాల. అవంతా మాట్లాడేదంత బాగా రాజకీయం చేద్దాం, తిట్టుకుందాం, మార్చుకుందాం, కొట్టుకుందాం, అన్నీ చేసుకుందాం. కానీ ఆడబిడ్డల గురించి ఇట్లా చెడ్డ మాటలు మాట్లాడేది అవంతా పద్ధతి కాదు. దాన్ని ఇంకా ఈ పొద్దు కర్ణాటకలో 20 సీట్లకైనా పైన గెలుస్తాం. 20 సీట్లకన్నా పైన గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు పైన గెలుస్తాం. ఈ పొద్దు మన చేయి గుర్తు. ఈ దేశంకి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది మీరు అడగచ్చు మమ్మల్ని. ఈ దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరమ్మా? కాంగ్రెస్ పక్షమో. అప్పుడు బీజేపీ లేనే లేదు. బీజేపీ ఇప్పుడు మీద బీజేపీ పార్టీనే లేదు. అప్పుడు జేడీఎస్ పార్టీనూ లేదు. అప్పుడు కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టీవీ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టెలిఫోన్ తెచ్చా. ఈ కాంగ్రెస్ ఈ దేశానికి వచ్చేసి ఇంటర్నెట్ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి కారణం తెచ్చా. అన్నీ తెచ్చా. కానీ రైతులకు ఎంతో సపోర్ట్ చేసుకోవచ్చా? వీళ్ళేం 10 ఉండి వీళ్ళేం చేసిండేదే 1,65,000 కోట్లు అప్పు చేసినది మాత్రం మన పైన కరెక్ట్గా చేసినారు. 1,65,000 165 లక్షల కోట్లు. నేను లక్ష ఇట్లా ఉల్టా చెప్పేస్తే 165 లక్షల కోట్లు అప్పులు చేసినారు అంతే. వీళ్ళు స్వాతంత్రం వచ్చేప్పటికి 60 ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసినది 40 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు అప్పులు చేసింది. వీళ్ళు 10 ఏళ్ళకి 1,65 లక్షల కోట్లు అప్పులు చేసేసి మన మీదంతా చేసినారు. కానీ ఈ పొద్దు 174 lakh crores అప్పు చేసేసినారు పైన. కానీ ఇదంతా చేసి పెట్టారు అంటే నేను ఒకటి అడుగుతానప్ప వాళ్ళని. ఈ పొద్దు గాడీలు ఫ్యాక్టరీలు చేసేవాడు వాడు రేట్ పెట్టుకుంటాడా? ఇప్పుడు అమ్మా నువ్వు ఫోన్ తీస్తూ ఉండవు, వీడియో చేస్తూ ఉండవు, నీ ఫోన్ రేట్ నువ్వు కొనిండేదే కదా, దానికి ఒక రేట్ ఉంటుంది కదా. నువ్వు కమ్మలు తీసుకుంటావు ఒక రేట్ ఉందా, ఒక స్టిక్కర్ తీసుకుంటావు ఒక రేట్ ఉందా? ఎందుకు రైతు పండిండే దానికి ఒక రేట్ లేదు? టమాటా కానీ, వంకాయ కానీ, ఉర్లగడ్డ కానీ, టమాటా కానీ, పచ్చిమిరకాయ కానీ, ఏమిటికాయ కానీ రేట్ ఉందా? ఎందుకు మా రైతు ఆ రేట్లు పెట్టుకోకూడదు? మా రైతు చేసి అట్లా పంటకి ఆ రైతుకి ఏం ఖర్చు పడింది, ఆ రైతు ఏం చేసినాడు, ఆ రైతుకి ఆ రేటు ఫిక్స్ చేసే అధికారం ఆ రైతుకే రావాలంటే ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీ గెలవాలా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలా. కాంగ్రెస్ పార్టీ మీ రేటు రేటు కోలా దానికి రేటు ఉందా? ఏమంటే ఉందా లేదా? రేటు ఉందా? ఉంది. ప్యాంట ఉందా? అన్నిటికీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయా లేదా రేట్లో? ఎందుకు రైతు పెంచింది, రైతు పంట పెట్టింది రైతుకి ఎందుకు లేదు? గాడీలు మ్యానుఫ్యాక్చర్ వాడు రేటు వాడిది, కోకోకోలా వాడిది, పెప్సీది, స్టిక్కరు, పసుపు కుంకుమ వాళ్ళు రేటు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ వాళ్ళంతా పెద్దోళ్ళు అయితే ఉన్నారు. ఈ పొద్దు ఏమన్నా అన్యాయం అయితే ఉండేది, బీద స్థానంలో ఉండేది
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉండేది అంటే ఈ ఇండియాలో ఉండే రైతులు మాత్రమే అట్లా అవుతా ఉండేది. ఆ రైతులు పంట పెట్టిండే దానికి బెంబల బెల ఒక ఫిక్స్ టమాటా రైతు పండేదానికి 1 కేజీకి 25 రూపాయలు ఖర్చు అయ్యింది. ఎవరికి? 1 కేజీకి 25 రూపాయలు, 40 రూపాయలు 1 కేజీ రైతుకి చెప్పి దానిపైన అరాజు. మినిమం ఇది ఇప్పుడు చీటీ వేస్తాం కదా మనము, మినిమం ఇంత, దానిపైన అరాజు అని. ఆ రకంలో చేయాలంటే మీరందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలా. కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తాం, ఏమి మాట్లాడినా మేము ఇష్టపడే మాట్లాడతాం, కానీ కష్టపడి మాట్లాడము. ఇష్టపడే పని చేస్తాం, కష్టపడి పని చేయం, ఇష్టపడి ఓటాడుతాం, ఇష్టపడి ఓటేపించుకుంటాం. మీ దగ్గర ఓటేపించుకొని మేము వచ్చి మీ సేవ చేసేకే, కానీ మా జోబులు నింపుకునే కదా మేము మీ దగ్గర ఓటేపించుకోలే. మా జోబులు నింపుకొని ఉండలే, మాకు వద్దు మాకు అవసరం లే. మాకు ఈ పైరుకూరు సంతలో మీకు అందరికీ అనుకుంటా, నేను మమ్మల్ని మిగిలి పెట్టుకోండి, ఈ కొత్తూరు మందిని మిగిలి పెట్టుకోండా. కొత్తూరు మంచి వచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఆదుకునేట్ల వాడు నేను. ఆదినారాయణ మిగిలి పెట్టుకోండా, గౌతముని మిగిలి పెట్టుకోండా, మీ ఊర్లో ఉన్న నాయకులు మిగిలి పెట్టుకోండా. మేము వ్యాపారం సేవకులుగా పనిచేస్తాం. ఎవరన్నా ఈ ఊరికి వాచ్మెన్ గా కాశే తింటే మేమే యాడున్నా ఎక్కడున్నా ఏమున్నా మేము వ్యాపారం మీకంతా కాస్తాం. ఎందుకో సేవలు చేసినాం. 5 గ్యారంటీలు ఇస్తే మేమేమో నేను చెప్పుకొని తిరుగుతా ఉన్నాం. మేమే మా 2000 రూపాయలు ఒక ఇంట్లో ఒక యజమానికి వస్తా ఉందా? కరెంట్ బిల్లు 0 వస్తా ఉందా మీకు అందరికీ? నిజం చెప్పండి. తప్పు చెప్పి మీరు యాక్టింగ్గా ఊయండి, మమ్మల్ని ఓపించుకుంటాం. తప్పు చెప్పి మేమేమో తప్పు ఉంటే కరెక్టా లేదా? కరెంట్ ఫ్రీ వచ్చిందా? బస్సులు ఫ్రీనా? ఇవన్నీ ఫ్రీనా? 5 కేజీలు భీము, 5 కేజీలు భీము అంటే రాగలు 2 కేజీలు ఇచ్చు, 3 కేజీలు భీము ఇచ్చు. ఇంకా 5 కేజీలు దుడ్డు పడుతుందా అకౌంట్లకు వచ్చి? ఏంపా కరెంట్ ఫ్రీ ఎవరికి వస్తా చేయలేదండి. అందరూ కరెంట్ ఫ్రీ వచ్చేవాళ్ళు, 2000 రూపాయలు వచ్చేవాళ్ళు, యూనిటీ వచ్చేవాళ్ళు, బస్సులో తిరిగిండే వాళ్ళు. ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలు అంతా కూకున్నారు ఆరాంగా బస్సులో తిరగండి అమ్మా. దేవస్థానాలకు పోండి, దేవుళ్ళకి మొక్కండి అమ్మా. మనమంతా బాగుండాలమ్మా. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు, మీ యజమానులు, బిడ్డలు, పాపలు అందరూ బాగుండాలి. మీ అత్త, మీ మామ అందరూ బాగుండాలి. మీ బిడ్డలు బాగుండాలి. మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు, మంచి చదువు రావాలి, మంచి పనులు చిక్కాలమ్మా వాళ్ళకి. మీరంతా దేవుడిని మొక్కల్లా. సిద్ధరామన్న, డికే శివకుమార్లో ఇన్నంతా ఇచ్చినాం. ఇప్పుడు మేము ఓటు అడిగేదానికి మాకు హక్కు ఉంది. మీకు ఇంతంతా చేసినామమ్మా. కొత్తూరు మంజు ఎమ్మెల్యే ఇది చేసా, ఎమ్మెల్యేలు ముందర చేసింటే ఈ పొద్దు ఇంత చేసినాం. గవర్నమెంట్కి ఇంత సౌలతులు ఇస్తా ఉన్నాం మీకు చెప్తా ఉన్నాం. మేము మాకు ఓటు అడిగే హక్కు ఉందా లేదా? దానికే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకి ఓటేసి గౌతమ్ వాళ్ళని గెలిపించి నా చేయి బలపడొచ్చుండా, ఆదినారాయణ చేయి బలపడొచ్చుండా, మన నాయకులు చేయి బలపడొచ్చుండా. సిద్ధరామన్న పగురు తెలుసు కదా, గోరుపట్లే వెనక కాలు వేస్తా ఉంది. ఎవరన్నా వచ్చేసామని వెనక కాలు పెట్టింది గోరుపట్లే ఏమో భయం పడి వెనక పోతుంది. వెనక కాలు పెట్టేది భయం పడేదానికి, అది ఎగిరి మిందు పడేదానికి. మిందు పడే వేట్ కొట్టినాక గోరుపట్లు నడిపిపోతుంది. అట్లా సిద్ధరామన్న బలము డికే శివకుమార్